హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాసర్స్. ఇవాళ సిఎస్కే రఫ్ ఆడించి ఆల్రౌండ్ షోతో బ్యాటింగ్ బౌలింగ్ ఎక్కడా వదలలేదు. కంప్లీట్ గా 8th పొజిషన్ నుంచి 5th కి వెళ్ళిపోయింది. బూస్ట్ -7.7 నుంచి డైరెక్ట్ గా +0.2 1.2 వెళ్ళిపోయింది. మామూలుగా లేదు ఇవాళ మ్యాచ్. ఎంత ఆడుకుందాం, ఎంత పైనకి వచ్చినా మా ఎస్ఆర్హెచ్ కంటే కింద ఉన్నారు లేదా, ఆర్సీబీ కన్నా ఇద్దరు కిందే ఉన్నారు. ఓకే, కంగారు పడదు. ఇంకా అయిపోయిన టోర్నమెంట్ మెల్ల వస్తాం పైకి. కప్పు కొడదాం. మీరు దేనికి ఆడుతున్నారు? ఫెయిర్ ప్లేకా? మేము తప్పు కొడతామంటే కొంచెం ఉంది. మీరు ఏమో కొడదాం అనుకుంటున్నారు? హోప్ ఉంది. పాయింట్స్ ఎంత? 8 పాయింట్స్, 6 పాయింట్స్. చాలా 4th పొజిషన్, 5th. పెద్ద డిఫరెన్స్. లాస్ట్ టైం అదే 2 పాయింట్స్ తోటి క్వాలిఫికేషన్ మిస్ అయింది. ఓకే గాయ్స్, సిఎస్కే ఫ్యాన్స్ కొద్దిగా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. సిఎస్కే ఫ్యాన్స్ అసలుకే ఆడట్లేదు. ఒక మ్యాచ్ గెలిచారేమో కానీ వాళ్ళ కదా ఆబ్వియస్ గా ఉంటుంది. సో ఇవాళ ఓకే మ్యాచ్ లోకి వెళ్దాం. ఫస్ట్ టాస్ గెలిచి ముంబై చేసింగ్ ఎంచుకుంది. సో బ్యాటింగ్ దిగిన సిఎస్కే ఎప్పట్లాగే సంజయ్ మళ్ళీ వెనకేసుకొచ్చాడు బ్యాటింగ్ ఆర్డర్ మొత్తాన్ని. త్రూ అవుట్ ద ఇన్నింగ్స్ ఆడేశాడు 20 overs. మళ్ళా సెకండ్ సెంచరీతో అదరగొట్టేశాడు ఇవాళ. ఫస్ట్ ఇనిషియల్ గా పవర్ ప్లే లో అసలు ఎప్పట్లాగే 200+ స్ట్రైక్ రేట్ తో ఆడాడు. కానీ మధ్యలో వికెట్స్ పడడం స్టార్ట్ అయింది. గజన్ఫర్ అనుకుంటా పిక్ చేయలేదు అసలు. అలా గజన్ఫర్ చాలా బాగా వేసాడు. 3 wickets తీసినట్టున్నాడు. అరౌండ్ 6 ఎకానమీ బాగా వేసాడు. అండ్ బుమ్రాకి బాగా పడింది. అపార్ట్ ఫ్రమ్ ద మిగతా అందరూ ఫెయిల్ అయ్యారు. కానీ నేను ఒకటి ఒప్పుకోగా, సీజన్ స్టార్టింగ్ లో సంజు శాంసన్ ఫ్లాప్ అవుతాడని ఒక ప్రిడిక్షన్ పెట్టాను. కానీ ఆ ప్రిడిక్షన్ ఫ్లాప్ అయింది. అంటే ఆగు, చెప్పేది 7 matches హాఫ్ సీజన్ అయ్యే లోపే నోరు మూయిచ్చేసాడు. ఇంకెక్కడ మెల్లగా మిగతాయి కూడా ఇంకేముంది మిగతా అక్కడ అది ఒకటి ఒప్పుకోవాలి. అరే నేను నీ లెక్క నేను తప్పు నేను ఒప్పుకుంటారా? నీ లెక్క కాదు, నేను తప్పులు చేయలేదురా, అందుకే ఒప్పుకుంటారు. సో సంజు యాక్చువల్ ఇవాళ మామూలు నాకు కాదు. యాక్చువల్ ఎక్కడా కూడా ఏదో అగ్రెసివ్ గా పోయి ప్రతి బాల్ ఆడేద్దాం అన్నట్టు ఆడలేదు. కూల్ గా వచ్చి లూజ్ బాల్స్ ని కొట్టుకుంటూ వెళ్ళాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 200, మామూలుగా లేదు. కానీ సంజు ఎంత బాగా ఆడినా గానీ మిగతా వాళ్ళు చూసుకుంటే ఎవ్వరు పర్ఫామ్ చేయలేదు. యాక్చువల్ గా సంజుకి సపోర్ట్ ఇచ్చిందే లేదు. చాలా మ్యాచెస్ తర్వాత ఇవాళ రుతురాజ్ మంచి స్టార్ట్ వచ్చింది అనుకుంటే ఏదో 2 ఒక్క 6 కొట్టారో లేదో, ఇద్దరు ఏడవడం మొదలెట్టారు. అబ్బా ఈ రోజు రుతురాజ్ ఆడతారని. కానీ రుతురాజ్ ఈ సీజన్ కి హై స్కోర్ కదన్నా కొంచెం. అరే మీ సీఎస్ హై స్కోర్ హైయెస్ట్ స్ట్రైక్ రేట్ అందులో 158 148 స్ట్రైక్ రేట్ తో ఆడండి వాళ్ళ. సరేలే, అలా కాదు, అన్ని మారే తప్ప మీ రుతురాజ్ ఒక్కడే ఇంకా మారట్లేదు మీ సిఎస్కే లో. అది మామూలు అయిపోయింది, రొటీన్ అయిపోయింది. సంజు సెంచరీ కొడుతున్నాడు. మొన్నటిదాకా ఆయుష్ మాత్రం నిలబడ్డాడు. ఇవాళ ఆయుష్ మాత్రం లేడు. కానీ సంజు ఆడేవాడు సరిపోయింది. కానీ చూస్తే లైక్ మిడిల్ ఓవర్స్ నుంచి డెత్ ఓవర్స్ వరకు కూడా సంజు ఉన్నాడు కాబట్టి, నెట్ నుండి వచ్చాడు కాబట్టి స్కోర్ అని తెలిసింది. మధ్యలో వచ్చిన ఎవరో సరిగ్గా క్లిక్ అవ్వాలా. శివం దుబే తొందరగా పడిపోయాడు. కార్తిక్ శర్మ బ్రెవిస్ ఓన్లీ కాసేపు ఆడాడు. కార్తిక్ శర్మ ఆడుతున్నాడు అనుకుంటే కరెక్ట్ గా క్లిక్ అయ్యే టైంకి అవుట్ అయిపోయాడు. బిలో 100 స్ట్రైక్ రేట్. శివం దుబే బిలో 100. లాస్ట్ లో ఓవర్ టర్న్ వచ్చి 2 6లు 4 కొట్టాడు కాబట్టి కొద్దిగా పిక్ అయింది. సో అట్ ద ఫస్ట్ హాఫ్. కానీ నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే బ్యాటింగ్ ఆర్డర్ లో స్టిల్ బ్రెవిస్ ని నెంబర్ 4 పంపించాలండి శివం దుబే కంటే ముందే. అంటే పెద్ద డిఫరెన్స్ అయ్యేది కాదు. అంటే అప్పుడు తొందర అవుట్ అయింది కాబట్టి డిఫరెన్స్ అనిపించలేదు. బట్ జనరల్ గా అయితే పొజిషన్ చూసుకుంటే బ్రెవిస్ నంబర్ 4 కి సెట్ అవుతాడు అనిపిస్తుంది. శివం దుబే నంబర్ 5 వస్తేనే కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది. ఆర్ మేబీ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. బేసికలీ ఇవాళ శివం దుబే మెయిన్లీ ఆ టైంలో శాంట్నర్ అండ్ గజన్ఫర్ వేస్తున్నారు కాబట్టి అటాక్ చేద్దాం అన్నట్టు తీసుకొచ్చారు. కానీ శివం దుబే సింగిల్ తీసి అవుట్ అయిపోయాడు. ఇది ఒక్క మ్యాచ్ శివం దుబే ఫస్ట్ పంపించింది, మిగతా అంతా కానిచ్చాను. సో ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి యాక్చువల్ గా ఓకే పార్ స్కోర్ అనుకున్నాను. 200 to 205. ఓకే పర్లేదు. నాకు ఒక 10 runs తక్కువ అనిపించింది. అదే పార్ స్కోర్. విన్ అయ్యే స్కోర్ అంటే చెప్పలేము, బౌలింగ్ బట్టి ఉంటది అనుకున్నాం. కానీ ఏ విధంగా అయితే బౌలింగ్ స్టార్ట్ చేశారో ఇక్కడ ఇంత ఛాన్స్ కూడా ఇవ్వలే అమ్మాయికి రిటర్న్ రావడానికి. వికెట్స్ పడుతూనే ఉన్నాయి, రన్స్ ఇవ్వలేదు. నాకు తెలిసి గుర్తు కూడా లేదు సిఎస్కి ఇంత డామినేటింగ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేసి గతంలో ఎప్పుడు చేస్తుంది నాకు గుర్తులేదు. మీకు గుర్తుండే కామెంట్ చేయండి. సో వాళ్ళని 100కి ఆల్అౌట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అందరు వేసిన ప్రతి ఒక్క బౌలర్ కి వికెట్స్ పడ్డాయి. ఒకటి 2-3 మ్యాచెస్ ముందు వీక్ బౌలింగ్ అనే సిఎస్కే వాళ్ళ ముంబైని 100 runs కి ఆల్అౌట్ చేసింది. యాక్చువల్ ముంబై బ్యాటింగ్ అంత వీక్ ఉంది లేదా, సిఎస్కే బౌలింగ్ బాగున్నా ముంబై బ్యాటింగ్ ఇంకా చాలా వీక్ ఉంది. లాస్ట్ మ్యాచ్ 100 runs 80 runs గెలిచారు ఎంఐ.
అది అది వాళ్ళ బౌలింగ్ వాళ్ళ బ్యాటింగ్ వీకున్నట్టు. సో బౌలింగ్ యాక్చువల్ గా లాస్ట్ 2-3 మ్యాచెస్ గా ఇంప్రూవ్ అవుతూనే వస్తుంది అనుకున్నాం, ఎట్లయితే అనుకున్నామో సేమ్ అదే కంటిన్యూ అయింది. వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎవరు అల్లాగదన్ఫర్ ని చూసి వీళ్ళు అఖిల్ హుసేన్ ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకొచ్చారు. మాస్టర్ స్ట్రోక్ అయింది అది. అఖిల్ హుసేన్ 4 వికెట్స్ తీసాడు, మెయిన్ వికెట్స్ అన్ని తీసాడు, పవర్ ప్లే లోనే 2 వికెట్స్. అండ్ స్పిన్నర్ ఇంకా నూర్ అహ్మద్ కూడా వికెట్స్ పడ్డాయి. ఫాస్ట్ బౌలింగ్ లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ముఖేష్ చౌదరి. ఓపెనింగ్ స్పెల్ చాలా బాగేశాడు, స్వింగ్ అయింది, లైన్ అండ్ లైన్ తీసుకున్నాడు, వికెట్ తీసాడు. అండ్ ఇంకో విషయం యాక్చువల్ గా ముఖేష్ చౌదరి అండ్ ముఖేష్ చౌదరి పెర్ఫార్మెన్స్ హైలైట్ అయితే ఎలాంటి సిచ్యువేషన్ లో పెర్ఫార్మ్ చేశాడు అనేది ఇంకొక హైలైట్ పాయింట్. లైక్ అరౌండ్ 2 days బ్యాక్ వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయ్యారంట. అది తను బ్యాక్ ఆఫ్ చేసుకుని వచ్చి మ్యాచ్ ఆడడమే కాకుండా మ్యాచ్ లో ఒక డామినెంట్ పెర్ఫార్మెన్స్ కూడా అనేది మామూలు విషయం కాదు. నిజంగా కమిట్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్. అండ్ మిగతా బౌలర్స్ కూడా అందరూ చాలా వేశారు. కంబోజ్ బాగా వేసాడు, ఓటన్ బాగా వేసాడు, అందరు వికెట్స్ సిఎస్కే బౌలింగ్ బాగా వేసడం కంటే ముంబై బ్యాటింగ్ గురించి కూడా ఒకసారి మాట్లాడాలి. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయ్యే ముందుకు చాలా మందికి ముంబై టాప్ 4 లో పెట్టుకున్నారు, టాప్ 4 క్వాలిఫై అవుతుంది ముంబై అని. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే ఫస్ట్ 7 మ్యాచెస్ లో ఓన్లీ 2 మ్యాచ్లే గెలిచారు. సరే ఓడిపోతారు, కొన్ని మ్యాచ్లు ఓడిపోతాం అనుకుంటే ఓడిపోయే విధానం చూస్తే అసలు టీమ్ గా కలిసి ఆడట్లేదు అసలు ఆడట్లేదు. ఇటు బౌలింగ్ గానీ ఇటు బ్యాటింగ్ గానీ అందరూ నువ్వు చూసుకుంటే బూమ్రా మంచి బౌలర్, ట్రెంట్ బోల్ట్, శాంట్నర్, వీళ్ళందరూ పెద్ద పెద్ద బౌలర్ ఉన్నారు, దీపక్ చారు, శార్దులు, అల్లా గజన్ఫర్, ఇట్లా అందరు పెద్ద పెద్ద బౌలర్లు ఉన్నారు తప్ప ఒక కంబైన్డ్ పర్ఫార్మెన్స్ లేదు ఐదర్ బౌలర్స్ నుంచి కానీ బ్యాటర్స్. ఇటు బ్యాటర్స్ కూడా చూసుకుంటే రికిల్టన్, మొన్నటి వరకు రోహిత్ శర్మ, ఇప్పుడు డికాక్, తర్వాత సూర్యకుమార్, తిలక్, హార్దిక్, షెర్ఫెన్ రుదర్ఫోర్డ్, ఇంత లైనప్ పెట్టుకొని కూడా వాళ్ళు అసలు బ్యాటింగ్ అంటే గెలవలేకపోతున్నారు మ్యాచెస్. చూస్తే బిఫోర్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ బ్యాటింగ్ యూనిట్, అందులో షెర్ఫెన్ రుదర్ఫోర్డ్ ట్రేడ్ చేసుకున్నాక ఇంకా వామ్మో వీళ్ళు 200-250 చంపేస్తారు అనుకున్నా, కానీ చూస్తే 110 కాలౌట్, 150 కాలౌట్ అనుకున్నాం కూడా. జీటీ అసలు రుదర్ఫోర్డ్ ఎట్లా ట్రేడ్ చేసుకుంది, ఒక బ్లాక్ బస్టర్ డీల్ అనుకున్నాం. కానీ రూదర్ఫోర్డ్ జీటీకి ఇచ్చిన ఇంపాక్ట్ ఇక్కడ అసలు మినిమం కూడా చూపించలేకున్నాడు. ఒక మ్యాచ్ ఇచ్చాడు బ్రో, ఆల్మోస్ట్ లైక్ నెట్ రన్ రేట్ చాలా వరకు కాపాడాడు. ఆ మ్యాచ్ అరౌండ్ 8 కొట్టినట్టున్నాడు, కానీ వీళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదు, ముందు దింపట్లేదు. యాక్చువల్లీ మ్యాచ్ అంతా చేయడానికి పోయినప్పటి నుంచి వస్తున్నాడు చాలా మ్యాచెస్. మేబీ 2 down 3 down దింపితే జీటీ దింపిన. అదే చెప్దాం అనుకుంటా. యాక్చువల్లీ లాస్ట్ 2-3 మ్యాచెస్ నుండి హార్దిక్ పాండ్యా వస్తున్నాడు, ఏది నంబర్ 5 లో. హార్దిక్ పాండ్యా వచ్చి చాలా స్లోగా ఆడుతున్నాడు. అదే హార్దిక్ పాండ్యా వచ్చే బదులు షెర్ఫెన్ రుదర్ఫోర్డ్ ని పంపిస్తే మేబీ ఏదైనా మొమెంటం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా. ఎందుకంటే హార్దిక్ వచ్చి చాలా తక్కువ స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు, 10-15 balls. తర్వాత కరెక్ట్ మొమెంటం స్టార్ట్ చేద్దామంటే ఇంకా అవుట్ అయిపోతున్నాడు. సో హార్దిక్ బదులు ఫామ్ లో షెర్ఫెన్ రుదర్ఫోర్డ్ ని నంబర్ 5 పంపిస్తే మేబీ కొంచెం ఏదైనా బ్యాటింగ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉందేమో. కానీ అప్పటికే వాళ్ళు ఓపెనింగ్ ఇప్పటికీ వాళ్ళు ఈ రోజు కొంచెం తీసుకున్న బెస్ట్ డిసిషన్ ఏంటంటే నమందిర్ ని వన్ డౌన్ పంపించాం. అది లాస్ట్ మ్యాచ్ కి ఎక్కింది, ఆ ముందు మ్యాచ్ కి ఎక్కింది, కానీ ఈ మ్యాచ్ క్లిక్ అవ్వడం వల్ల మొత్తం కొలాప్స్ అయిపోయిన తర్వాత. ఇంకోటి రోహిత్ శర్మ ఇంజూర్డ్ అయింది కాబట్టి కొత్త అతన్ని ఆడించాల్సి వస్తుంది. కానీ అతను కూడా లాస్ట్ మ్యాచ్ ఏం ఆడలేదు, ఇవాళ కూడా డక్అవుట్ అయ్యింది. అసలు యాక్చువల్ గా అతను ఎట్లా ఆడతాడని మనం ఒక ఐడియా రావడానికి కూడా అతను ఉండట్లేదు అంతసేపు క్రీజ్ లో. మీరు నెక్స్ట్ మ్యాచ్ ఏమన్నా రోహిత్ శర్మ వెనక్కి వస్తే గానీ సిఎస్కే వాళ్ళు హ్యాపీ, ఫుల్ హ్యాపీస్. హాఫ్ ఆఫ్ ద సీజన్ అయిపోతుంది. ఇప్పుడు మనం సో టాప్ 5 వచ్చాము. మన ఫ్రెండ్స్ ఆర్సీబీ 3rd, 4th, సిఎస్కే. సో సిఎస్కే ఫ్యాన్స్ ఎట్లుంది జోష్? ఇవాళ మామూలుగా హై ఉండదు. సో బ్యాటింగ్ గానీ బౌలింగ్ గానీ కంప్లీట్ పర్ఫార్మెన్స్ తోటి ఫుల్ హ్యాపీస్. సో నెక్స్ట్ మ్యాచెస్ కూడా యాక్చువల్లీ చూసుకుంటే టాప్ టీమ్స్ బాగా పర్ఫార్మ్ చేసే టీమ్స్ అన్ని కూడా ఆల్రెడీ స్టార్టింగ్ లోనే ఆడేసి ఓడిపోయావు. సో ఇప్పుడు నెక్స్ట్ ఉన్న మ్యాచెస్ అన్ని కూడా బాగా పర్ఫార్మ్ చేస్తున్న టీమ్స్ కాదు, కానీ జీటీ గానీ, ఎంఐ గానీ, ఎల్ఎస్జి, ఎంఐ వీళ్ళంతా కూడా కొద్దిగా యావరేజ్ బిలో యావరేజ్ ఆడుతున్న టీమ్స్. సో గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది, క్వాలిఫై అవ్వడానికి చాలా మంచి ఛాన్స్. సో ఐ హోప్ దే వోంట్ గో ఇట్. మిమ్మల్ని క్వాలిఫై కాకుండా మా ఇస్తారు చెన్నైలో. అవునారా? అవును, చెన్నైలో మా మీద ఎట్లా గెలుస్తారు? లాస్ట్ గుర్తుందా? లాస్ట్ సీజన్ మీ చెన్నైలో వచ్చి మిమ్మల్ని ఓడిస్తాం చెన్నైలో.
అదే మీ హైదరాబాద్ లో ఇచ్చారు కదా, చెన్నైలో మేము ఇస్తాం, రెడీగా ఉండండి. చూద్దాం చూద్దాం. ఇక్కడ కూడా ఆర్సీబీ ఆర్సీబీ అయిపోయింది మ్యాచ్ అరే, ఒకటే మ్యాచ్ ఒకటే మ్యాచ్ లేకపోతే 2 గెలిచి అలాగా నోరు మూర్చేవాళ్ళు. ఎవరే ప్లానింగ్ చేసింది? సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఒకటే మ్యాచ్ పెట్టారు. కానీ ఇవాళ మాత్రం ఒక్కరికి మాత్రం నోరు లైక్ చెక్ పాయింట్ లాగా అయింది ఇవాళ. సీజన్ స్టార్టింగ్ లో నేను ఏది చెప్పాను, సంజు పర్ఫామ్ చేస్తున్నాడు, ఫామ్ కంటిన్యూ చేస్తాడని. ఆడాడు, ఎట్లా ఒక్కోసారి ఆడతాడు ఒకసారి ఆడాడు కాబట్టి వరల్డ్ కప్ లో ఈసారి పర్ఫామ్ చేయడు, ఏం చేయడు అని చెప్పి చాలా మాటలు అన్నాడు మావాడు. కానీ సంజు 2 సెంచరీస్, హాఫ్ సీజన్ లోనే 2 సెంచరీస్ తో ఎట్టి సమాధానం ఇచ్చాడు, మామూలుగా లేదు. కాదు, నేను చెప్పా టాప్ 5 ఉంటాడు అని. 7 మ్యాచెస్ అయినాయి. ఈ 2 సెంచరీలు లేకుండా మిగతా మ్యాచ్లు ఎన్ని కొట్టిండు? ఒక హాఫ్ సెంచరీ ఉంది. హాఫ్ సెంచరీ ఇంకేం ఆడతారు? ఇంకో మీ ఎస్ఆర్ఎస్ లో చూపి క్లాస్ తప్ప ఇంకో ప్లేయర్ అట్లా Okay, okay. మా పులి ఆడిండు. పులి ఆడాడు ఎన్ని డక్కులు. పులి డక్కులు కాదు, పులి మొన్న ఒక హాఫ్ సెంచరీ, ఒక సెంచరీ, ఒక మళ్ళా తర్వాత 40. అదే 3 innings ఆఫ్ మిగతా డక్కులే. ఆడింది 5 మ్యాచ్లు, ఆడింది 7 ఆడింది 6 matches six ఉన్నాయి matches. మరి Okay, okay. ఆడియన్స్ ఉన్నాయి కదా. ఓకే ఓకే Okay. సరే ఇక వీళ్ళు గెలిచిన మ్యాచ్ ప్రాబ్లం ఇదే, ఈ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ తో ఒప్పుకోరు, ఫ్యాక్ట్స్ ఒప్పుకోరు. సరే గెలిచారు ఒప్పుకుంటాం, కానీ వాళ్ళు ఫ్యాక్ట్స్ ఒప్పుకోవాలి కదా. ఆడని వాళ్ళని ఆడుతున్నారు అంటారు, పెర్ఫామ్ చేసిన వాళ్ళు పెర్ఫామ్ చేయట్లేదు అంటారు. సరే guys, కామెంట్స్ లో మీరన్నా చెప్పండి. ఒక మ్యాచ్ గెలిచిన పాపం పోరాడు ఆ ఆనందంలో ఆపుకోలేక అన్ని ఆవేశపడుతుంది. ఒక మ్యాచ్ గెలిస్తే టాప్ 5 లో ఉంటారు, అది మీకు తెలుసు, వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. సరే నా కట్ చేయండి. సరే గైస్, రేపు కలుద్దాం. బాయ్.